దేవుని నామం బట్టి ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ప్రీవియస్లీ మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో మనం ఒక వృక్షం గురించి చర్చలు మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఆ వృక్షం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ వృక్షం గురించి మాట్లాడుకునే ముందు నేను మీకు ఒక చిన్న అంశాన్ని పరిచయం చేస్తాను. ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునే ముందు మనము ఆ విషయం యొక్క మూలాన్ని బట్టి రావాలని చెప్పేసి మన పెద్దలు మనకి చెబుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టడీ స్టెప్స్ చూసుకుంటే మనం ఫస్ట్ ఎల్కేజీ నుంచి మొదలు పెడతాం, తర్వాత యూకేజీ, తర్వాత 1, 2, 3 అలా 10వ తరగతి వరకు స్టడీ స్టెప్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా మనం నేరుగా 10వ తరగతిలో కూర్చుంటే మనకేమీ అర్థం కాదు కదా. మరి అటు రీతిగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాథమెటిక్స్. మనందరికీ తెలిసిన సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. అయితే ఈ మ్యాథమెటిక్స్ ని మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ దాని విత్తనమైన అంకెలు నేర్చుకోవాలి. తర్వాత దాని యొక్క వేర్లైన టేబుల్స్ మరియు తదుపరి ఫార్ములాస్ మనం నేర్చుకుంటే మనకి మ్యాథ్స్ అనే వృక్షం క్షుణ్ణంగా అర్థమవుతుంది, అవగాహనలోకి వస్తుంది. మరి అటు రీతిగా మనం ఇక్కడ వృక్షం గురించి మాట్లాడుతాం కనుక దాని యొక్క విత్తనం ఏమిటి, దాని యొక్క వేర్లు బట్టి అది ఎలా మొలకెత్తి మహావృక్షంగా మారిందో మనం తెలుసుకుందాం. మొట్టమొదటి విత్తనము అనగా పాపం. మీరు గమనించండి, నేను ఇక్కడ పాపాన్ని విత్తనముగా పోల్చి చెబుతున్నా. పాపం అంటే ఏంటి, అసలు పాపం ఎక్కడ మొదలైంది, ఏదేను పుట్టక ముందు జరిగిన ఆ ఘటన ఏంటి? పాపం అనేది అనేక రకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే మొట్టమొదటి పాపం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞని తిరస్కరించడమే పాపం. అట్టి పాపపు విత్తనము ఎవరిలో నాటబడిందంటే ఇప్పుడు ఈ లోకాన్ని సృజించక ముందే పరలోక రాజ్యం అందే అతని కొరకు ఆత్మతో చేసుకున్న సైన్యములలో ప్రకాశవంతమైన దూత మధ్యలో మొదలైంది. ఆ దూత యొక్క సౌందర్య స్వభావాల కొరకు నేను మరొక వీడియో చేశాను. దాన్ని మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ని మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చూడవచ్చు. విత్తనము గర్వము మరియు అహంకారము అనే వేర్లతో తన తండ్రి అయిన దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలనే తలంపుతో ఒక మొక్కగా మొలిచింది. ఆ మొక్క పరలోకముందు ఒక యుద్ధాన్ని మేల్కొల్పింది. దేవుని సైన్యాధిపతి అయిన మిఖాయేలుకు మరియు డ్రాగన్ దూత అని పిలువబడుతున్న సాతాను మరియు అతని అనుచరుల మధ్య ఒక భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దేవుని ఆజ్ఞ మేరకు దేవుని సైన్యాధిపతి అయిన మిఖాయేలుచే లూసిఫర్ అనగా వెలుగుదూత పైనుంచి భూమిపైకి త్రోసేబడింది. ఆకాశంలో మొదలైన ఈ తిరుగుబాటు భూమి యందు ఏదైనా తోటలో ఒక వృక్షముగా నిలిచి ఉండడానికి మొట్టమొదటి కారణమైంది. దాని యొక్క కర్మం మాత్రమే. తదుపరి విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. మరి ఈ విషయాలని నేను కల్పితంగా చెప్పేవి కాదు, వీటి గురించి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మరి వీటి యొక్క రిఫరెన్సెస్ అనగా చాప్టర్స్ కానీ వెర్సెస్ కానీ మీకు కావాలంటే మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అందరికీ నా వందనాలు. చేసిన చేయండి.